మున్సిపల్ ఎన్నికల్లో భద్రతా ఏర్పాట్లపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సో అయితే ఏంటంటే దానికి దీనికి మెయిన్ తేడా ఏంటంటే అది నాన్ పార్టీ బేసిస్ మీద జరిగిన ఎలక్షన్స్ అవి. ఇప్పుడు జరుగుతున్నది పార్టీ బేసిస్ మీద కాబట్టి దాని కొంత తేడా తప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ కూడా బందోబస్తు విషయంలో ఏమాత్రం కూడా తగ్గకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏ రకంగా అయితే పీస్ఫుల్గా శాంతియుతంగా పూర్తి చేసినామో అదే రకంగా ఈ ఎలక్షన్స్ కూడా అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అట్లాగే పూర్తి చేస్తామని అనుకుంటున్నాం. అట్లాగే హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్న దగ్గర పోలింగ్ బూత్ లోపలనే కాకుండా పోలింగ్ బూత్ బయట కూడా వెబ్ కాస్టింగ్ 100% వెబ్ కాస్టింగ్ 100% వెబ్ కాస్టింగ్ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వారు. దాంతో ఇంకొంత మనకు ప్రాపర్గా మొత్తం ఎంటర్ ఏరియాని కవర్ చేసేందుకని చెప్పి దానిపైన పర్యవేక్షణ చేసేందుకని చెప్పి మనకు సౌలభ్యం ఉంటుంది. ఫైనల్గా ఎవరైతే ఎలక్షన్లకు ఓటింగ్ చేసే వాళ్ళు ప్రజలు ఓటర్లు నిర్భయంగా నిశ్చింతగా అనుమానం లేకుండా వెళ్ళి వాళ్ళు ఓటింగ్ చేసుకుంటారని చెప్పి నమ్ముతున్నాను. వాళ్ళకి పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఈ మక్తల్లో ఒక బీజేపీ క్యాండిడేట్ సూసైడ్ చేస్తారు. అందులో మంత్రి పైన ఆరోపణలు వస్తున్నాయి. కంప్లైంట్ తీసుకున్నారు, పోలీసులే రాసి ఆమెతో సంతకం పెట్టుకున్నారని ప్రధాన ఆరోపణ వినబడుతుంది. ఆందోళన జరుగుతుంది. అట్లే ఐ థింక్ మార్నింగ్ 4:30 అయినట్టుంది మాకు తెలిసినంత వరకు అయితే. ఇందులో ఎర్కలి మహాదేవప్ప అనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ క్యాండిడేట్ ఆయన, మక్తల్ సంబంధించిన ఆయన. దానికి కారణాలు తెలియదు మనకు ఇంతవరకు. ఆయన నాకు తెలిసినంత వరకు అయితే సూసైడ్ నోట్ కూడా ఏం రాయలేదు. ఇక మీరు ఏదైతే అంటున్నారో మాకు అట్లాంటిది ఏం లేదు. ఎవరి పైన ఇచ్చినా కానీ భార్య కానీ కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎట్లా ఎఫ్ఐఆర్ ఇస్తే ఆ రకంగా బుక్ చేస్తాం మేము. దానికి మాకు అందులో మేము పని కట్టుకొని పోలీసులు ఈ రకంగా డిక్టేట్ చేయడంలో అది ఉండదు. వాళ్ళు ఏ రకంగా ఇస్తే ఆ రకంగా బుక్ చేస్తాం మేము. థ్యాంక్ యూ. ఇంకా సార్ కొంచెం మీరు చేతులు లేపి మాట్లాడితే